హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి దగ్గరికి చెర్రీ వచ్చి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు భూమి అన్నయ్యని మోసం చేశావు? నీకంటే వేరే వాళ్ళే బెటర్ కదా అని చెప్పి నీచంగా మాట్లాడడంతో చెర్రీ చెంప పగల కొడుతుంది భూమి. చెర్రీ, మతుండే మాట్లాడుతున్నావా? అర్థమయ్యే మాట్లాడుతున్నావా? చూడు చెర్రీ, గగన్ గారు నా ప్రాణం, బావ నా సర్వస్వం. అలాంటి బావని నేను ఎందుకు కాదన్నాననే ఆలోచన లేకుండా నువ్వు కూడా ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు చెర్రీ అని ఏడుస్తూ ఉంటుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. భూమి అని అంటాడు. అవును, నేను బావతో ఎందుకు అలా మాట్లాడానో తెలుసా? గగన్ బావని ఇల్లరికం రమ్మని ఎందుకు అడిగానో తెలుసా? ఎందుకంటే కృష్ణప్రసాద్ మావయ్యని శారద అత్తయ్యని కలపడానికి. నీకొక విషయం తెలుసా? శరత్చంద్ర మావయ్య ఏం చేశాడో తెలుసా? మీ శరత్చంద్ర మావయ్య, అపూర్వ అత్తయ్య ఇద్దరు కలిసి శారద అత్తయ్యకి డివోర్స్ తీసుకోవాలని కండిషన్ పెట్టారు. డివోర్స్పై సంతకాలు కూడా చేయించారు. ఆ విషయం నీకు తెలీదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఏంటి, మావయ్య ఇంత దుర్మార్గానికి పాల్పడ్డా? నాన్నతో పెద్దమ్మకి డివోర్స్ ఇవ్వాలని నన్ను అడిగాడా అని అంటాడు. అవును, అందుకే వెళ్ళి నిలదీయాలంటే మనసు రాక, నిలదీసే ఓపిక లేక డివోర్స్ పేపర్స్ని కాల్ చేశాను. గగన్ గారిని కావాలనే పెళ్ళి ఆపేటట్టు మాట్లాడాను. ఎందుకంటే నాకు మా అమ్మ ఎంత ముఖ్యమో మా నాన్న కూడా అంతే ముఖ్యం. నాన్నకి ఇష్టం లేకుండా నేను ప్రేమించిన గగన్ బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాన్న పూర్తి అనుమతితోనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాన్న సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. కానీ అది అవ్వదు భూమి అని అంటారు చెర్రీ. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నేను నాన్న కంటే గగన్ బావకే ఓటు వేస్తాను. గగన్ బావతోనే జీవితం పంచుకుంటాను. కానీ కాలం సమాధానం చెప్తుంది. బావ ఎంత మంచివాడో ఖచ్చితంగా నాన్నకి తెలిసేలా చేస్తాను. అపూర్వ పిన్ని ఎన్ని కుట్రలు నాన్న వెనకాల పన్నుతుందో, నాన్నని ఎంతలా అవమానించి నాన్న ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిందో అవన్నీ నాన్నకి తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చెర్రీ చాలా పశ్చాత్తాపపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి హాల్లోకి వస్తుంది. శరత్చంద్ర భూమితో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ భూమి, జరిగిందంతా మర్చిపోమని నిన్న చెప్పాను, కానీ నువ్వింకా బాధపడుతూనే ఉన్నావు. నా బంగారు తల్లి, నీకు అమ్మ దూరమైంది. ఉన్నది ఈ నాన్న మాత్రమే కదమ్మా. ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల సుఖ సంతోషాల గురించే ఆలోచిస్తారు. కాబట్టి గగన్ గురించి మర్చిపోయి నేను తెచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండొచ్చమ్మా. ఆ గగన్ గాడు నీకు చేసిన అవమానాన్ని మర్చిపోయి నేను చూపించిన అబ్బాయికి సంతోషంగా పెళ్లి చేసుకో. నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టుకొని చూసేవాణ్ణి నేను తీసుకొస్తాను అని హక్ చేసుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర భూమిని. మీ ఇష్టం నాన్న, మీరు అనుకున్నది చెయ్యండి అని చెప్పి భూమి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకలా శరత్చంద్ర మీరా దగ్గరికి వచ్చి, మీరా, నిన్నొక మాట అడుగుతాను, కాదనద్దు. నా భూమికి మీ అబ్బాయి చెర్రీనిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా మీరా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా శరత్చంద్రతో, ఓకేనా అంటావేంటన్నయ్యా? నాకు డబల్ ఓకే. భూమి నా కోడలు అవుతుందంటే నాకు అంతకుమించి ఏం కావాలన్నయ్యా అని సంతోషంతో తేలిపోతుంది మీరా. అదంతా చూస్తున్న నక్షత్ర కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకదంతా చూసి కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చెర్రీ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. నేను ఒప్పుకోను అని అంటాడు చెర్రీ. రే చెర్రీ, నువ్వు ఊరుకోరా, నీకేమీ తెలీదు, నువ్వు లోపలికి వెళ్ళు. ఏవండి, మీరేమంటారు అని అంటుంది మీరా. తప్పు చేస్తున్నావు. అన్నతో సంబంధం మాట్లాడి ఇప్పుడు తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడం అంటే అది ఎంత నీచంగా ఉంటుందో తెలుసా మీరా అని అంటారు కృష్ణప్రసాద్. చూడండి, వాడేమైనా సొంత అన్నా ఏంటి? పెద్ద భార్యకి పుట్టిన కొడుకు, వాడికి చెర్రీకి సంబంధం ఏంటి?
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా పెళ్లి జరిపించాల్సిందే అని అంటుంది మీరా. ఇంకా నక్షత్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం భూమి చాలా చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇటువైపు గగన్ కూడా తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. గగన్ దగ్గరికి శారద వస్తుంది. నాన్న గగన్ అని చెప్పి ఫుడ్ ప్లేట్ తీసుకొని వస్తుంది. గగన్, నువ్వు భోజనం చేయడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, రా నాన్న భోజనం చేయి అని అంటారు శారద. లేదమ్మా, ఆకలి చచ్చిపోయింది, అసలు ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తోంది అని అంటారు గగన్. ఎందుకు నాన్న, ఎందుకు అలా అనుకుంటావు? ప్రేమించిన ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనే ఏమీ అవకాశం కానీ అలాంటి ఒక కండిషన్ కానీ లేదు. నీ జీవితంలోకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ నీ పక్కన నిలబడే వాళ్ళు ఎవరు అనేదే నువ్వు ఆలోచించాలి. నువ్వు ఒప్పుకుంటే నీకు ఇంకొక సంబంధాన్ని అని అంటారు శారద. అమ్మా, నాకు పెళ్ళైపోయింది, భూమినే నా భార్య, తన మెళ్ళలో నేను తాళి కట్టలేకపోవచ్చు, కానీ మా ఆత్మలు ఎప్పుడో పెళ్లి చేసేసుకున్నాయి. భూమిని నేను మనస్ఫూర్తిగా నా భార్యగానే అనుకుంటున్నాను. అలాంటిది ఒక భార్య ఉండగా నేను ఇంకొక పెళ్ళి ఎలా చేసుకుంటాను? చేసుకోనమ్మా. అంటారు కదా, రాముడికి 1 లైఫ్ 1 వైఫ్ అని. నేను కూడా అంతే. నాకు 1 లైఫ్, నా భార్య ఒక్కదే, భూమి ఒక్కదే నా వైఫ్. ఒకవేళ భూమి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను జీవితాంతం తన జ్ఞాపకాలతో ఉండిపోతాను, కానీ వేరే అమ్మాయి వైపు కూడా నేను కన్నెత్తి చూడలేను అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. గగన్ పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది శారద. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్ళి, అమ్మ భూమి, నీకు ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చాను. ఎవరో తెలుసా? మన చెర్రీనే అని అంటారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా? చెర్రీ చాలా మంచివాడు, గుణంలో కానీ ఏ విషయంలో కానీ చెర్రీ గగన్ కంటే చాలా మంచివాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు చెర్రీని చేసుకోవడం ఇష్టమేనా అని అంటారు. నాన్న, మీరు నన్ను ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? మీరు నన్ను మీ దృష్టిలో ఒక మనిషిగా చూస్తున్నారా, లేకపోతే మీరు కన్నా ఒక మట్టి ముద్దగా చూస్తున్నారా అని అంటుంది భూమి. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. భూమి అని అంటారు. అవును నాన్న, మీరు చెప్పిందే చెయ్యాలి. మీరు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకోవాలి. నేను ప్రేమించిన వ్యక్తిని చేసుకోవాలంటే అతను మీకు నచ్చాలి, మిమ్మల్ని మెప్పించాలి. నన్ను ఎంత బాగా చూసుకున్నా మిమ్మల్ని మెప్పించకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి, అతని ప్రేమని నోచుకోవడానికి పనికిరాను. అంతే కదా? సరే నాన్న, చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను నాన్న. మీరు చెప్పినట్టు చెర్రీనే పెళ్లి చేసుకుంటాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, నా మెడలో చెర్రీ వేసిన తాళి ఉంటుందేమో కానీ నా గుండెల్లో ఎప్పుడూ గగన్ బావే ఉంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. కుప్ప కూలిపోతారు. ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాదు. ఇంకా వెంటనే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఏంటి బావా, భూమితో మాట్లాడావా, ఒప్పుకుందా అని అంటారు. అపూర్వ, నేను చేస్తుంది తప్ప, నాకెందుకో నేను చేస్తుంది తప్పనిపిస్తుంది అని అంటారు. ఇదేంటి బావ మారిపోతున్నాడు? బావా, ఎందుకలా అనుకుంటున్నావు? భూమి నీకేదో మాటలు చెప్పినట్టుంది అని అంటుంది అపూర్వ. లేదపూర్వ, భూమి గగన్లను విడదీసి నేను తప్పు చేస్తున్నానా అని భూమి మాటలు విన్నాక ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది అని అంటారు శరత్చంద్ర. అమ్మో, బావని ఇలాగే వదిలేస్తే భూమి మాటలు విని గగన్ కాళ్ళు పట్టుకొని భూమికిచ్చి పెళ్లి చేసినా చేస్తాడు. అంత టైం, అంత ఆలోచించుకునే బుద్ధిని నేను బావకి ఇవ్వకూడదు అని వెంటనే, బావా నీకు చెప్పడం మర్చిపోయాను. పంతులు గారిని అడిగితే రేపు మార్నింగ్ బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని చెప్పారు బావా. చెర్రీకి భూమికి రేపే పెళ్లి చేసేద్దాం అని అంటుంది అపూర్వ. అది కాదపూర్వ అని అంటారు. బావా, భూమి చిన్నపిల్ల, తెలియక ఏదో మాట్లాడుతుంది. గగన్ ఒక్కడే బాగా చూసుకుంటాడు, వాడే తన ప్రపంచం అనుకుంటుంది. పెళ్ళైపోయాక చెర్రీ ఎంత బాగా చూసుకుంటాడో తెలిసాక
ఖచ్చితంగా చెర్రీని ప్రేమిస్తుంది బావా, నువ్వేమీ కంగారు పడద్దు, రా వెళ్దాం అని చెప్పి మ్యానిపులేట్ చేసి శరత్చంద్రన్ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గుడిలో చెర్రీ అండ్ భూమి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదనే విషయం నాకు తెలుసు, కానీ నాకు కూడా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటాడు చెర్రీ. కానీ నువ్వు ఇష్టమేనని చెప్పావు కదా చెర్రీ అని అంటుంది. అవును, నేను ఇష్టమే అని చెప్పానంటే దానికి కారణం నువ్వు తప్పించుకోవాలని, మనపై ఎవరికి డౌట్ రాకుండా ఉండాలని అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. చెర్రీ, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అవును భూమి, నువ్వు గగన్ అన్నయ్యని తప్పించుకొని గగన్ అన్నయ్యని వదిలేసి నువ్వు ఎన్నైనా అనుకో, నువ్వు మావయ్య కోసం ఎంతైనా పోరాడు, కానీ మావయ్య ఎప్పటికీ నీ మనసుని అర్థం చేసుకోడు, తను నమ్మిందే కరెక్ట్ అనుకుంటాడు. కాబట్టి నేను ఒక ప్లాన్ వేశాను అని భూమికి ఒక ప్లాన్ చెప్తాడు చెర్రీ. అది కాదు చెర్రీ అని అంటుంది. చూడు భూమి, ఇది నీ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నిజం చెప్పు, నువ్వు గగన్ అన్నయ్య లేకుండా బతకగలవా అని అడుగుతారు. లేదు అని అంటుంది. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని ఇంకా ఒక ప్లాన్ చెప్తాడనమాట చెర్రీ. భూమి ఓకే చెప్తుంది. ఇది ఇలా ఉండగా నక్షత్ర, శరత్చంద్ర, అపూర్వ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదేంటి భూమి ఇంకా రెడీ అయి రాలేదు అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటారు. చెర్రీ అలా ఇంకా పీటలపై కూర్చుంటాడు. ఇంకా చెర్రీ అయితే ఒక ఆలోచనలో ఉంటాడనమాట. వెంటనే ఏంటి భూమి కనిపించట్లేదు, ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉండాలి, భూమి భూమి అని వెతికి వెళ్ళేసరికి అక్కడ భూమి కనిపించదు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి భూమి కనిపించట్లేదు, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంకందరూ భూమిని వెతికే గ్యాప్లో చెర్రీ నక్షత్ర దగ్గరికి వస్తాడు. నక్షత్ర దగ్గరికి వచ్చి నక్షత్ర మెడలో బలవంతంగా తాళి కట్టేస్తాడు చెర్రీ. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. మమ్మీ అని గట్టిగా అరుస్తుంది నక్షత్ర. అపూర్వ వచ్చి చూసేసరికి నక్షత్ర మెడలో తాళి ఉంటుంది. బేబీ, ఎవరి పని చేసింది అని అడుగుతుంది అపూర్వ. చెర్రీ మమ్మీ అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే శరత్చంద్ర భూమి రూమ్లోకి రాగానే భూమి రూమ్లో ఒక లెటర్ కనబడుతుంది. నాన్న, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను. అమ్మ దూరం అయ్యాక, నాకసలు నిజం తెలిసాక, ఎప్పుడైతే నేను శోభామ్మ కూతుర్నని నాకు తెలిసిందో అప్పుడు మీకోసమే నేను బ్రతికాను, వెతికాను. కానీ మీరు నా ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోరని నాకు అర్థమైంది. చూడండి నాన్న, మొదటిసారి లైఫ్లో నీ మాటని కాదంటున్నాను. మీకు నాపై ప్రేమ ఉండొచ్చు, కానీ గగన్ బావకి నేనంటే ప్రాణం. గగన్ బావ నేను లేకుండా ఉండలేరు. అందుకే నేను బావ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకా అలా లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుందన్నమాట భూమి. ఒక్కసారిగా ఆ లెటర్ చదివిన శరత్చంద్ర కుప్ప కూలి స్పృహ తప్పిపోయి కింద పడిపోతాడు. ఇది ఇలా ఉండగా గగన్ చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పూరి పరిగెత్తుకుంటూ వస్తుంది. అన్నయ్య, అన్నయ్య, భూమి అని అంటారు. ఏంటి అని అంటారు. అవునన్నయ్య, భూమి వచ్చింది అని చెప్తారు. వెంటనే గగన్ కోపంగా ఎందుకొచ్చావు అని అడుగుతాడు. నీకోసమే వచ్చాను బావా అని అంటుంది. ఇల్లరికన్ రానని చెప్పాను కదా, ఎందుకొచ్చావు అని అడుగుతారు. బావా, నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు మన మధ్య ఇలాంటి అపార్థాలు ఎందుకు వచ్చాయో నేను చెప్పాలి బావా అని భూమి జరిగిందంతా శారదకి, కృష్ణప్రసాద్కి విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టడం కానీ అదంతా చెప్తుంది. ఒక్కసారిగా గగన్ షాక్లో అలా ఉండిపోతాడు. చూడండి బావా, మా అమ్మ నాన్న నా గురించి పోరాడారు, కానీ నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను. బావా, మన పెళ్ళితో తొలిమెట్టు ఎక్కి ఎన్నో ఏళ్ళు కలిసున్న కృష్ణప్రసాద్ మావయ్య, శారద అత్తయ్యల బంధాన్ని నేను తెంచాలి అనుకోవటం లేదు.
వాళ్ళు ఒకరి ఇంట్లో ఉండకపోవచ్చు, ఒకే చోట ఉండకపోవచ్చు, కానీ శారద అత్తయ్య ఇన్నాళ్ళు ధైర్యంగా ఉంటున్నారంటే దానికి కారణం కృష్ణప్రసాద్ మావయ్య తనకిచ్చిన ధైర్యం, తనకి ఉన్నారనే ఒక ధైర్యం. అలాంటి ధైర్యాన్ని వాళ్ళు చంపేయాలనుకున్నారు. అందుకే మా నాన్నకి భయపడే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఎవరికీ భయపడాలి అని అనుకోవటం లేదు. నాకు నువ్వు మాత్రమే కావాలి బావా, నువ్వు మాత్రమే కావాలి, నాకు ఎవరు వద్దు అని భూమి చెప్తుంది. పాపం భూమి మాటలకి గగన్ భూమిని హక్ చేసుకుంటాడు. నాన్న గగన్, భూమి భూమి నా కోసం ఇదంతా అని చెప్పి పాపం శారద బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ విడాకులని నేను కాల్ చేశాను. డివోర్స్ పేపర్స్తో ఇంకా ఎలాంటి సంబంధం లేదు. బావా, ఎప్పుడో కాదు, ఇప్పుడు మాటిస్తున్నాను. నా తుది శ్వాస ఆగేంత వరకు నేను నీతోనే ఉంటాను, నీకోసమే ఉంటాను, నీతోనే ప్రయాణం చేస్తాను. నువ్వే నా సర్వస్వం. ఎవరు ఏమి చెప్పినా నేను నిన్ను వదులుకోను. ఇది మా అమ్మపై దైవ సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను అని భూమి పాపం గగన్కి చెప్తుంది. గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. భూమి, నేను అర్థం చేసుకోగలను భూమి. నువ్వు ఆ శరత్చంద్రపై కోపంతోనో భయంతోనో ఈ పెళ్ళి ఆగేలా చేశావు. ఆ శరత్చంద్ర గురించి పక్కన పెట్టు. నేను లేకుండా బ్రతకలేవు, నాకు తెలుసు. నేను కూడా నువ్వు లేకుండా బ్రతకలేను. కాబట్టి మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం భూమి, ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం అని ఇంకా అలా గగన్ అయితే గుడికి తీసుకువెళ్తాడు భూమిని. ఇంకా ఒక శుభముహూర్తాన గగన్ భూమి మెడలో తాళి కడతాడు. ఇద్దరు దండలతో, పూల దండలతో ఇంకా అలా ఇంటికి వస్తారు. హ్యాపీగా శారద భూమి గగన్కి హారతిచ్చి లోపలికి వెల్కమ్ చేస్తూ ఉంటుంది. భూమి గగన్లకి పెళ్ళైపోతుంది. ఇటువైపు శరత్చంద్ర మాత్రం ఆ లెటర్ చూసి కుప్ప కూలి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.